పొట్టి పూజిత టీచర్. పొట్టి పూజిత టీచర్. ఆ టీచర్ యాక్చువల్గా ప్రిటీ పూజిత అంటున్నాను. అవునా, ప్రిటీ అన్నారా? థ్యాంక్ యూ. అవును. ఏంటి మీరు ఎందుకు లేట్ గా వచ్చారు? అవును టీచర్, లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఏమైందంటే నా బస్ మిస్ అయిపోయింది టీచర్. బస్సా? క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయా? ఒక క్లాస్ మిస్ అయిపోయింది మీది. ఓ మై గాడ్. ఎందుకు మీ దగ్గర స్కూటీ ఉంది కదా, బస్ ఎందుకు వస్తారు మరి? అవును, ఆ స్కూటీ ఉంది కానీ యాక్చువల్లీ మా హస్బెండ్ హైట్ గా ఉంటారు కదా టీచర్, ఆయన కోసం అనమాట. అది నాకు కాల్ అందవు టీచర్, అందుకే. ఏంటి మీకు స్కూటీ పైన కూడా కాలు అందవా? అయ్యా మరి బైక్ పైన కూడా అయితే ఇంకా మొత్తానికి అందవేమో. ఇంకా మీరు ఇంత పొట్టిగా ఎందుకున్నారు టీచర్? అసలు స్కూటీ పైన కాలు అందవా? ఏంటి టీచర్ మీరు నా హైట్ మీద జోక్ వేస్తున్నారా? అంటే సారీ టీచర్, ఏమనుకోకండి. మీరు ఉన్నారు ఎంత పొట్టిగా, సో అయితే ఇంత పొట్టిగా ఉన్నారు, ఏమనుకోకండి. అయ్యో టీచర్ కోపం వచ్చింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టీచర్. ఓకే, సో నేను ఇప్పుడు మీ అందరు అటెండెన్స్ తీసుకుంటాను, ఓకేనా? ఓకే టీచర్. ఓకే, ఫస్ట్ ఎవరు? ప్రియా ప్రెజెంట్ టీచర్. రాహుల్ ప్రెజెంట్ టీచర్. పావని ప్రెజెంట్ టీచర్. శృతి ప్రెజెంట్ టీచర్. పూజ ప్రెజెంట్ టీచర్. ఓకే. కరెంట్ పోయింది, కరెంట్ పోయింది. వావ్, కరెంట్ పోయింది. ఏయ్ సైలెన్స్ పిల్లలు, అరవకండి. అందరు అల్లరి చేయకండి. కరెంట్ పోయింది కదా, మళ్ళీ వస్తుందిలేండి. రే టీచర్ కనపడట్లేదురా, వెళ్ళిపోయిందేమో. మనం అందరం అల్లరి చేద్దాం పద. క్లాస్లో పూజిత టీచర్ లేదు క్లాస్లో ఇప్పుడు. క్లాస్లో ఏమైంది, ఎందుకు అల్లరి చేస్తున్నారు? టీచర్ ఉంది కదా క్లాస్లో. ఇక్కడే ఉన్నారా మీరు? అవును, నాకు కనిపించలేదు ఇందాక. మరి అది నా పెన్ కింద పడిందని నేను తీయడానికి లేసాను. ఏంటి మీరు అందరు అల్లరి చేస్తున్నారు? మీరు కనపడలేదు టీచర్ మాకు, అందుకే అల్లరి చేద్దామని డిసైడ్ అయ్యాము. బాగా డిసైడ్ అయ్యారు. టీచర్ సారీ టీచర్. రే చూడరా, పూజిత టీచర్ ఎంత పొట్టిగా ఉందో, కింద ఉంగిందంట, కనపడలేదు క్లాస్లో. పొట్టి టీచర్. సైలెన్స్. ఓకే టీచర్. అవును టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. ఎవరు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? మీకు వినిపించిందా? నాకు కూడా వినిపించింది. కానీ ఎవరు చెప్పారు? గుడ్ మార్నింగ్ టీచర్. మళ్ళీ వినిపించింది. ఎవరు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఎవరు? టీచర్ ఇక్కడ, నేను ఇక్కడ ఉన్నాను. ఓ మీరా పూజిత టీచర్? సో సారీ టీచర్, మీరు ఇంత పొట్టిగా ఉన్నారు, నాకైతే కనపడట్లేదు. సారీ. అదేంటంటే మీరే తాటి చెట్టులా పెద్దగా ఉన్నారు టీచర్, అందుకే మీకు కింద ఉన్న వాళ్ళు కనిపించలేదు. అవును టీచర్, నా హైట్ దీపిక పడుకోనిలా ఉంటుంది నా హైట్ యాక్చువల్లీ. తాటి చెట్టులాగా పెరిగింది, నన్ను పొట్టిదంటుంది. ఓకే పిల్లలు, ఇప్పుడు నేను లెసన్ చెప్తాను మీ అందరికి. ఓకే, అందరూ. స్టూల్ పట్టుకుంది. అయ్యా స్టూల్ వేసుకుంది ఏంట్రా? అరే అవునరా, ఆమె పొట్టిగా ఉంటుంది కదా, అందుకే స్టూల్ పైన నించొని లెసన్ చెప్తుంది. మనం అందరం కనిపించాలని ఆమెకి. ఆమె పొట్టిగా ఉంది కదా, బ్యాక్ బెంచర్స్ కనిపించరు ఆమెకి. అవును. అయ్యో అవునా? ఓకే, అందరు ఫ్రంట్ లో వచ్చి కూర్చోండి, లాస్ట్ లెవెల్ కూర్చోద్దు. ఓకే ఓకే టీచర్. ఓకే, సో ఇప్పుడు ఏం లెసన్ విందాం మనము? పొట్టి కథలు. అరే ఊకోరా. ఎవర్రా అది జోకేసింది? టీచర్ మేము కాదు టీచర్, బ్యాక్ బెంచర్స్. బ్యాక్ బెంచర్స్ ఎవరు ఉండకూడదు, అక్కడ ఉంటే నాకు ముందే కనిపించదు. ఓకే, అందరు ఫ్రంట్ లో వచ్చేయండి. ఓకే, సో మనం ఇప్పుడు లెసన్ చదువుతాం అన్నమాట. అయ్యో అందట్లేదు. శృతి, ఆ చైర్ ఇక్కడ లాగి పెట్టమ్మా కొంచెం. ఏ టీచర్ ఎందుకు చైర్ అడుగుతుంది? అది ఏంటంటే శృతి ఆమె పొట్టిగా ఉంది కదా, ఆమెకి బోర్డు అందదు, అందుకే. శృతి తీసుకోండి రా. వస్తున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, అందరు రాసుకోండి. వావ్, క్లాప్స్ కొట్టండి అందరూ. క్లాప్స్ 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 క్లాప్స్. ఏమైందో క్లాప్స్ ఎందుకు కొడుతున్నారు మీరందరూ? టీచర్ మీకు ఫైనల్లీ బోర్డు అందింది కదా, అందుకే. ఎవడు రాది? ఎవడు టీచర్? బ్యాక్ బెంచర్ రాహుల్. రాహుల్ ఉండు, వస్తున్నాను. గ్రీష్మ ఏం తాగుతున్నా? టీచర్ ఇది మీకోసం తెచ్చాను. ఏంటి? తీసుకోండి. ఇది తాగితే మీరు కొంచెం పొడవుగా అవుతారు, చాలా పొట్టిగా ఉన్నారు కదా, మీకోసం తెచ్చాను. అమ్మా నీకు ఎంత ధైర్యం, నన్నే పొట్టిదాను అంటున్నా? అయ్యో టీచర్ కాదు, నేను ఏంటంటే మీరు కొంచెం పొడుగు అవుతే బాగా అనిపిస్తారని చెప్పి తీసుకొచ్చాను. నాకేం అక్కర్లేదు, తీసుకో. తీసి పెట్టుకోండి, మీకోసం తెచ్చాను. నువ్వే తాగు. టీచర్
హోంవర్క్ తీసుకొని రండి తొందరగా. ఓకే ప్రియా, నువ్వు నిన్న కూడా హోంవర్క్ చూపించలేదు, తీసుకొని రా నీ హోంవర్క్. టీచర్ ఏమైంది? నువ్వు ఈరోజు కూడా హోంవర్క్ చేయలేదా? టీచర్ అదేంటంటే నిన్న కరెంట్ పోయింది మా ఇంట్లో. రోజు నీకు ఇది అయిపోయింది. కాదు టీచర్ నిజం. నిన్న కూడా ఇదే చెప్పావు నువ్వు. రోజు ఎక్స్క్యూజెస్ ఇవన్నీ నడవవు. లేదు నువ్వు ఇక్కడ రా, ఇక్కడ రా. ఏంటి అమ్మాయి ఏంటి ఇంత హైట్ గా ఉంది? నేను ఎలా కొట్టాలి ఇప్పుడు? కొట్టకండి. ఆ చైర్ తీసుకొని కొట్టాలి. ఆ చైర్ ఇట్లాగు. చీరా ఈ చైర్ ఎక్కితే కానీ అందది. చేస్తావా చేస్తావా ఇలా చేస్తావా? చేసుకొస్తాను టీచర్ రేపటి నుంచి. టీచర్ చూడరా చీర ఎక్కి కొడుతుంది. పొట్టి టీచర్. ఎవడరా అది? ఎవడది? వస్తున్నా, నేను వచ్చి కొడతాను. ఒక్కొక్కడికి ఉంటది. ఇప్పుడు అల్లరి చేస్తున్నారు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే సోలార్ ఎనర్జీ. ఓకే, సో సోలార్ సిస్టమ్ గురించి మనకు అన్ని తెలుసు కదా. సోలార్ సిస్టమ్ ఏంటి, ప్లానెట్స్ ఏంటి అని తెలుసు కదా. ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 9 ప్లానెట్స్ ఉన్నాయి. ఎన్ని? 9 ప్లానెట్స్ ఉన్నాయి. సో సాటర్న్ కూడా అంత గట్టిగా పిట్ట కొంచెం కూతగనం ఈ టీచర్ అయితే. ఎవరది? ఏంటి ప్రీతి ఏం మాట్లాడుతున్నావు? టీచర్ సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను. సోలార్ సిస్టమ్ సిస్టమ్ లో పిట్ట ఎక్కడ వచ్చింది? పిట్ట అండం చూసాను నేను. ఏమంటున్నావు? ఏమంటావు? పిట్ట కొంచెం కూతగనం అంటున్నాను టీచర్. మీకే నన్ను అంటున్నావా? ప్రీతి ఉండు, నీకు పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళి చెప్పు. వెళ్ళు, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. తింటున్నారా? వావ్, ఇవన్నీ తింటున్నారా మీరు? అవును టీచర్. అదేంటంటే యాక్చువల్ గా పిజ్జా బాయ్ కి చెప్పాము డెలివరీ వస్తుంది, కొంచెం తీసుకొస్తారా? వెళ్ళి బయట. నేను తీసుకొస్తాను టీచర్. కొంచెం వెళ్ళండి టీచర్. ఓకే. ఏ పిజ్జాస్ ఉన్నాయి. నువ్వేనా డెలివరీ అబ్బాయివి? అవునమ్మా పాప, పోయి మీ టీచర్కి పిలుచుకురాపో, వాళ్ళు ఆర్డర్ పెట్టారు. నేనే టీచర్ని. ఏంటి నువ్వు టీచరా? అవును. జోక్స్ చేయకు పాప, పోయి పిలుచుకురాపో టీచర్స్కి. పాప పాప అనడం ఆపు నువ్వు ముందు. నేనే టీచర్ని ఇక్కడ. మీరు టీచర్? అవును నేనే టీచర్ని. సారీ, తొందరగా పిజ్జాస్ ఇవ్వు. ఇస్తున్నాను, ఆగండి. సారీ మేడం, ఏమనుకోకండి. అదేంటంటే మీరు కొంచెం పాపలా అనిపించారు, చిన్న పాపలాగా. ఇట్స్ ఓకే. నేను నీకు 5 స్టార్స్ నుంచి 3 స్టార్స్ ఇస్తాను. అయ్యో సారీ పాప. సారీ మేడం. 3 ఇస్తాను. ప్రిన్సిపల్ మేడం పిలిచారు. సో ఈవిడే మన స్కూల్కి వచ్చిన కొత్త టీచర్. ఓకే ఓకే. హాయ్ అండి. హాయ్ పాప, నువ్వు ఏ క్లాస్? ఈ స్కూల్లో ఏంటి క్లాస్? ఏ క్లాస్ నువ్వు ఈ స్కూల్లో చెప్పు? టీచర్, నేను కూడా ఇక్కడ మీలాగే కొత్త టీచర్ని. ఏంటి మీరు టీచర్? అవును, నేను కొత్తగా వచ్చాను ఇక్కడ. అదేంటి మరి చూడడానికి చిన్న అమ్మాయిలా ఉన్నారు? అవును. సారీ టీచర్, ఏమనుకోకండి. సరే సరే ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే ఈ స్కూల్లో చదువుకుంటున్న చిన్న అమ్మాయి స్టూడెంట్ అనుకున్నాను యాక్చువల్ గా. ఓకే ఓకే, సమ్ టైమ్స్ మిస్అండర్స్టాండింగ్స్ అయిపోతాయి, ఏం కాదు. సారీ టీచర్, డోంట్ మైండ్. ఓకే ఓకే, నైస్ టు మీట్ యూ. ఏంటి టీచర్కి సైట్ ఉందా ఏంటి? టీచర్ ఏమనుకోకండి, మీరు ఈ కొత్త టీచర్కి మన క్లాసెస్ వెళ్ళి చూపియండి కొంచెం. ఓకే ఓకే, వెళ్ళండి టీచర్. ఏంటి ప్రిన్సిపల్ మేడం కూడా పల్లేసుకుని అవుతుంది. ఈ ప్రిన్సిపల్ మేడం పెద్ద కట్రీనా కైఫ్ అయినట్టు నా హైట్ మీద నవ్వుతుంది పల్లేసుకొని హిహిహి అని. ముచ్చు మొహం వేసుకొని నవ్వుతుంది. మీరు కొత్త టీచర్ పదండి, నేను స్కూల్ చూపిస్తాను. ఓకే పిల్లలు ఆడుకోండి. సైలెన్స్. అమ్మాయి ఎవరమ్మా నువ్వు? అమ్మా ఎవరమ్మా కొత్త కనిపిస్తున్నావు గ్రౌండ్ లో? పక్క స్కూల్లో నుంచి వచ్చావా? అక్కడ వెళ్ళు, మీ గ్రౌండ్కి వెళ్ళి ఇక్కడ రావద్దు మీరు. ఇది మా స్కూల్ గ్రౌండ్. వెళ్ళమ్మా. మీరు పీటీ సారా? అవును, నేను పీటీ సార్. సార్, నేను కొత్తగా వచ్చిన పూజిత టీచర్ని. ఓ మై గాడ్, మీరు టీచరా? 5th క్లాస్ అమ్మాయిలా అనిపిస్తున్నారేంటి? మీ గురించి చెప్పారు ప్రిన్సిపల్ మేడం, మార్నింగ్ చెప్పారు కొత్త టీచర్ వచ్చారని చెప్పేసి. మీరు కూడా పీటీ సార్లు అస్సలు లేరు. నేనే ఈ స్కూల్కి పీటీ సార్. అందరు ఏంటంటే నన్ను హ్యాండ్సమ్ బాయ్ మహేష్ బాబు అంటూ ఉంటారు. ఎస్ టీచర్.
అయ్యో ఏంటి నవ్వుతున్నారు? మహేష్ బాబు అంటారా మీకు? అందరికి కళ్ళు పోయినట్టున్నాయి ఎవరైతే మీకు మహేష్ బాబు అంటారో. ఏమో అంటున్నారు? ఏం లేదు. ఎస్, పెద్ద పొట్టేసుకొని. ఏంటి పొట్ట ఏదో అంటున్నారు? ఏం లేదు. ఆయన మీరు ఎంత పొట్టిగా ఎందుకున్నారు టీచర్? నేనైతే మిమ్మల్ని చూడంగానే అమ్మాయి అనుకున్నాను. ఇదే నేనే పిటి సార్ అండ్ ఇది మన గ్రౌండ్. ఓకే మీ క్లాస్ పిల్లలకి తెస్తుండండి అప్పుడప్పుడు, నేను గేమ్స్ ఆడిపిస్తాను. ఓకే సార్ బాయ్. టీచర్ ఆగండి, మాట్లాడదాం. ఇలాంటి షార్ట్ హెడ్ టీచర్ ఉంటుంది కదా, ఆవిడ పేరేంటో కమెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.